గంగా యమున సంగతి విడిచిపెట్టు. ముందు సరస్వతి పెళ్లి కుదిరినందుకు సంతోషించవే. ఎలా సంతోషించమంటారు? పెద్దదానికి కాకుండా తర్వాత దానికైతే ఇంకా యముని ఎవరు కట్టుకుంటారు? అబ్బా, నాకు తెలుసు గంగా, నేనే మూర్ఖుణ్ణి కాను. మన యముని నేనేం దిక్కులేని దానిలా వదిలేను. పిసరంత మనశ్శాంతి దొరికితే పొంగిపోయే పరిస్థితిలో ఉన్న నాకు 1,00,000 వంకలు పెట్టి నిలదీస్తావే. యమునకు సంబంధం ఉంది, వివరాలు తర్వాత చెప్తాను. ఇంకా ఉన్న వాళ్ళిద్దరు కృష్ణవేణి, గౌతమి. వాళ్ళకి తొందరలోనే మంచి సంబంధాలు చూసి ఒకే పందిట్లో 4 పెళ్లిళ్లు చేసేయాలి. 4 పెళ్లిళ్ళు ఒకేసారా? ఎందుకండి అంత తొందర? తొందరే గంగా, ముందరేం జరుగుతుందో తెలియని తొందర. చాలా ఖర్చు కదా, తూగడ కష్టం కదూ? తూగుతాను. గువ్వల్లాంటి ఈ పిల్లల బ్రతుకుల కోసం నా శరీరంలోని కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి త్రాసులో వేసి తూగుతాను. బావా, నాకు మాత్రం ఏ సంబంధం చూడొద్దు. ఏంటి? అదే, వాళ్ళందరికీ సంబంధాలు చూస్తున్నారుగా, నా విషయం మాత్రం వదిలేయండి. ఏ, నీకే రోగం? మాట్లాడు. నువ్వేదైనా ముదృష్ట పని చేసుకొచ్చావా? చెప్పే. చచ్చా, అలాంటిదేం లేదు బావా. మరి నీకు సంబంధం ఎందుకు చూడకూడదు? వద్దు, నాకు అసలు పెళ్ళే వద్దు. బ్రతికంతా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను ఎవరికి బలవంతాన్ని కట్టబెట్టకండి. అలా చేస్తే నేను చచ్చిపోతాను. నన్ను క్షమించండి బావా. మాట్లాడరేం బావా? నీకు కూడా ఒక సంబంధం చూశాను. వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఎలాగైనా అడిగింది ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒప్పుకో. నేను అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరా బావా? అదేదో ముందే ఆడవచ్చుగా. ఎవరది? మీరే. కృష్ణవేణి. అవును బావా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఈనాడు కాదు, మీరు మా నాన్నగారిని ఇంటి నుండి తరివేసి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చినప్పటి నుంచి మీ మీద మనసు పెంచుకున్నాను. అక్క కూడా మిమ్మల్ని కావాలనుకుంటుందని తెలిసి నా ఆశల్ని గుండెల్లోనే అడిచేసుకున్నాను. అక్కకి పెళ్లి కావాలి, తనకైతేనే కానీ మిగిలిన వాళ్ళకి కావు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను బావా. నన్ను ప్రేమిస్తున్నావా? నా తల్లే, ఇంత చల్లటి వార్త మరి చెప్పడానికే. గంగా, గంగా. ఏంటండి ఇది పాపం ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తోందట. బాగుంది కదా గంగా. దీనికి మొగుడిని వెతికే బాధ నాకు తప్పింది. నాకు పడుచు పెళ్ళాము దక్కింది. నీకేం సవతిపూరి పెద్దగా ఉండదు గంగా, చెల్లెలేగా. అవును, మొత్తం నలుగురిని నేనే కట్టేసుకుంటూ పోలా? నర్మయ్, పీక పిసికి చంపుతాను. ఆవిడెవరనుకుంటున్నావు? మీ నలుగురి క్షేమం కోసం నన్ను కూడా వదులుకుని
కసాయివాడితో పెళ్లికి సిద్ధపడి తన బతుకు నాశనం చేసుకోవాలని చూసిన ఓ గొప్ప తల్లి. ఆమెకు నేను భర్తని. నా మీద నీకు మనసా? సిగ్గులేదు ఆ మాట అనడానికి? చూడమ్మా, ఇది నీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కన్నతండ్రి మమకారం తెలియకుండా బతికిన పిల్లలు మీరు. తండ్రి అక్కడ నాలోనే మీరు చూశారు. నన్ను మీ సొంతం అనుకున్నారు. ఎలాంటి సొంతమో విడమరిచి ఆలోచించుకునే వివేకం లేకే పొరబడుతున్నావు. నన్ను కాదమ్మా నువ్వు ప్రేమిస్తున్నది, నాలోని ఆప్యాయతని, అంటే తండ్రితనాన్ని. అది నిజమైన ప్రేమే అయితే నేను తెచ్చిన సంబంధానికి ఒప్పుకొని పెళ్లి చేసుకో, సరేనా? ఊరుకోమ్మా, ఊరుకో. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? ఏమో. నీకు ఇలా కాదు, నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పుకోకపోతే అదిగో ఆ వస్తున్న బస్సుకి నా బైక్ ని గుద్దేసి చచ్చిపోతానంతే. ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏ మీరు అబ్బాయి తల్లిదండ్రులా? అవునండి. చూడండి, ఈ కాలం పిల్లల్ని కనడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత బతకడం చావడం వాళ్ళు చూసుకుంటారు. మీ అబ్బాయి చావుకు సిద్ధపడింది ఈ అమ్మాయితో బతకడం కోసమే. ఈ అమ్మాయిని లోపలికి వెళ్ళనివ్వండి. ఏమ్మా, లోపలికి వెళ్ళి అతనితో ఏం చెప్తావు? ఏమో. నోర్మయ్, ఏమో కాదు, ప్రేమిస్తున్నానని చెప్పు. వెళ్ళు. చూడు బాబు, మాది చాలా గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబం. పెళ్లైన ఆడపిల్లలు, పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్న ఇల్లుది. ఇలాంటి ఇంటికి ఒక హంతకుడి కూతురు, మరో హంతకుడు మరదలు కోడలుగా రావడం ఇబ్బందికరమైన విషయం. కానీ తప్పడం లేదు కాబట్టి పెళ్లైన మరుసటి రోజు నుండి మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఎలాంటి రాకపోకలు గాని, ముద్దుముచ్చట్లు గాని, మరే రకమైన సంబంధాలు శాశ్వతంగా ఉండకూడదు. ఇందుకు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి మాకు అభ్యంతరం లేదు. అసలు షరతుల పెళ్ళంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని రావద్దనడానికి వాళ్ళెవరు? పోనీలేండి చిన్నపిల్ల, దీని పెళ్లి తొందరే ఉంది. చదువుకుంటుంది కదా, ముందా ముగ్గురికి కానియండి. ఎవరు నా గోడ అర్థం చేసుకోరే? ఎవరిని అడిగితే వాళ్ళు ఎదురు తిరగడమే కానీ నా పరిస్థితి ఆలోచించరా? మీకోసం నేనేదో చేయాలని చూస్తుంటే మీరే నా దారికి అడ్డుపడతారే? నేను ఈ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పందిట్లో ఒకే ముహూర్తాన్ని చేసి తీరాలి. తప్పదు. కూనీ కోరివి నువ్వేం పెళ్లి చేయగలవని 10 మందిలో నిలదీశాడు మీ నాన్న. ఆ 10 మందిలో చేసి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు సహాయం చేయరు, నన్ను ఇలాగే బుక్కిరి బిక్కిరి చేసి ఊపిరాను కూడా చంపుతారా? ఎవరు కావాలనుకున్న ఎమ్మెల్యే కొడుకును కలిసి పెళ్లి కొప్పించాను. సరస్వతిని ఎస్ఐ చేసుకుంటా అన్నాడు. కృష్ణవేణికి అడిగినంత కట్నం ఇవ్వాలని ఉన్నవన్నీ తెగనమ్మడానికి సిద్ధపడ్డాను. చిన్నదారి నువ్వు నీ పెళ్లి నాకు సమస్యే కాదనుకుంటే దారిత కబుర్లు చెప్తావే? ఒప్పుకోమా గౌతమి, పెళ్లి కాగానే తెగతెంపులు చేసుకోవడం అన్నది నాకు మాత్రం కష్టం కాదా? కానీ చేసుకోవాలి. అన్నీ తెంచుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు పోవలసిన చోటికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదమ్మా, తప్పదు.